అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్లు ఎక్కువైతురంట, జల్సాలు చేస్తురంట అర్బన్ నక్సలైట్లు. ఈ మాట నేను చెప్పేది కాదు, బండి సంజయ్ సార్ చెప్తున్నాం ముచ్చట. రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్ల జల్సాలు అమాయక పేద ప్రజల పిల్లలకు పాటలు నేర్పిస్తూ మాటలు నేర్పిస్తూ తుపాకులు చేతికిచ్చి అడవిలలోకి పంపుతూరు. వీళ్ళు మాత్రం మంచిగా అర్బన్ నక్సలైట్ల లెక్క పట్నంలో తిరుగుతురు అని చెప్తుండు. మరి వాళ్ళ పేరు అయితే ఇడ ఇయ్యలే. వాళ్ళ పేరు ఇడిస్తే పలానా పేరు అని పక్కా చెప్తున్నాను, కానీ వాళ్ళ పేరు అయితే ఇయ్యలే. ఇడ ఇంకేమంటాడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్లు పెట్టుకుంటారు, మళ్ళీ పోతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారు. వీళ్ళు ₹1,00,00,000 దండుకుంటున్నారు అని చెప్తుండు. అంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాదాపుగా ఈయన అనేది వాళ్ళు అంటే నాకు అర్థమైన రకంగా ఎర్రజెండా పార్టీ వాళ్ళని అంటున్నట్టు కొడుతుంది. నిజంగా కూడా బండి సంజయ్ సారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు మరి ఈ కాలంలో ఏమైనా మనకు తెలియదు, కానీ ఒకప్పుడు అయితే ఎర్రజెండా పార్టీ వాళ్ళు గాలి నేర్పిన తెలివేనంట తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. దాదాపుగా తెలంగాణ రైతాంగ పోరాటం చేసింది గాలి కదా, తెలంగాణ కోసం కొట్లాడి సాయుధ పోరాటం చేసింది ఎర్రజెండాలే కదా. గట్టిగా మాట్లాడాలంటే నువ్వు ఏడున్నావు సార్ గాయాల కోప్పడ, కానీ గాయాల నువ్వు ఏడగున్నావు, గీలే కదా ఆయన పోరాటం చేసింది, చేసిరా చేయలేదా? ఒకవేళ అర్బన్ నక్సలైట్ అంటే పలాని వెళ్ళే మళ్ళీ గాలుగాలు ఉన్నారంట, ఇంకో గాలు గిట్ట జల్సాలు చేసుకుంటూ తింటున్నారంట అని చెప్తే అదో లెక్క, కానీ గట్ట మాత్రం చెప్పలే. గుంపులో కొట్టిండు, గురు చూసి అయితే కొట్టలే ముచ్చట. ఇంకా తర్వాత ఏమంటాడు, ఈటెలతో విభేదాలు లేవు, ఈటెల రాజేంద్రతోటి నాకు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్తుండు. ఈటెల రాజేంద్రతోటి ఏమైనా పంచాయతీ మాత్రం చెప్తారా? మస్తుకుంటాయి ఆయనకు పడకు, ఈయనకు ఆయన అంటే ఓలుకోలు పడతలేదు, కానీ ఇక పేపర్లో నాకు ఆయనకు పంచాయతీ అంటే పాడైపోయిన జనాలు మళ్ళీ బాగుంటుంది ముచ్చట. అందుకోసమనే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంపీ ఈటెల రాజేందర్కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఏనాడు ముస్లింలను కించపరచలేదని. అగో ముస్లింలను కించపరచలేదంట. ఈ ముచ్చట ఇంకా కొత్తగా లేదు, చిత్రంగా లేదు. మొన్ననే కదా సార్ ముచ్చట చెప్పింది, మొన్న అనలే ముస్లింల దగ్గరికి పోవద్దని చెప్పలే. ఇక అంటే ఇంకో దిక్కు అవుతుంది ముచ్చట. కానీ ఇప్పుడు రెచ్చగొచ్చే ముచ్చట్లు ఎవరు చెప్తున్నారు ఏం కథ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ పసిగడుతూనే ఉన్నారు సార్. ఇక దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకొని ఎక్కలే. మొన్న నువ్వే చెప్తివి, మొల్దాలమన్నా మొల్దాలం అని పాడే మొల్దాలం ముచ్చట ఎలా పెట్టి నువ్వేనా అన్నవా అని లేదా? ఈ అబద్ధం చెప్పాల్సిన పనేం లేదు. రెచ్చగొట్టేది నువ్వు కాదా? నువ్వు కూడా రెచ్చగొడుతూనే ఉంటావు, ఎవరి స్వార్థం వాళ్ళది. ఇంకా కాగా దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన దేవుడిని నమ్మే విధంగా దేవుడికి కరుణ ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు. అంతకంటే ఎక్కువ అన్నాడు రాజమౌళిని. ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి అయ్యకు ఇదేంది మన రాజ్యసభలో ఏమో టికెట్ ఇచ్చారు అనుకుంటా, వీళ్ళే రాజ్యసభ మెంబర్ అనుకుంటా, వీళ్ళ పార్టీకి వెళ్ళే చేసిరు అనుకుంటా. ఆయన ఎక్కువ అన్నారు, ఎందుకంటే డబ్బు గల్లోడా, ఎంతో కొంత పేరు గల్లోడా. రాజమౌళి పెద్దగా అంటాడు. అదే మాట ఇంకోళ్ళని అంటే ఈ టైంకలో పొట్టు పొరక చేదురు ఊకుందిరా ప్రజలారా. రాజమౌళి కాకుండా ఇంకోరన్నా అంటే ఓ కాంగ్రెస్ ఆయనో లేకపోతే ఎర్రజెండా పార్టీ ఆయనో తెలుగుదేశం పార్టీ ఆయనో కనుక ఎవరన్నా కనుక గా మాట అంటే ఈ టైం కల్లా ఆయన పొరక చేసి పెడుతుంది. కానీ రాజమౌళి కాబట్టికే ఆయనకు దేవుని మొక్కాలనే ఆయన దేవుని మొక్కాలనేది ఆయన జ్ఞానం కలగాలని దేవుని కోరుకుంటున్నాను చెప్తున్నా, అంతేగాని ఇదే మాట ఇంకోగలంటే ఈ టైం కల్లా బండి సంజయ్ సారు ఎత్తేసుకును. అవునా కాదా ప్రజలారా చెప్పురి.